దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం. 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందబో ఉన్న ఆ ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి. చాలండి. ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగకే తెలియకయే బయలుదేరును. అబ్రహాము ఎవరిని నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. ఇప్పుడు తల్ల పైకెత్తి వినండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాములో ఉన్న సాక్ష్యం, అబ్రహామా నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. వింటున్నారా? నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. ఆ దేశం ఎక్కడుంటుందో తెలీదు, ఆ దేశం ఎలాగుంటుందో తెలీదు, ఆ దేశం ఎక్కడుంటుందో తెలీదు, ఎలాగుంటుందో తెలీదు, ఆ దేశంలోకి ఎలాగ వెళ్ళాలో మార్గం ఎలాగుంటుందో తెలియదు. దేశం ఎక్కడుంటుందో తెలీదు, ఎలాగ వెళ్ళాలో తెలీదు. ఆ దేశమును గూర్చిన విశేషాలు కానీ, సంగతులు కానీ, అనుభవాలు కానీ అబ్రహాముకు ఏమీ తెలియవు. ఇప్పుడు అబ్రహాములో ఒక సాక్ష్యం ఉంది. అదేంటో తెలుసండి? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు ఎవరిని నమ్మాడో తెలుసా? దేవుని నమ్మాడు. ఆధారం లేనప్పుడు నమ్మాడు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు, నిరీక్షను బోధించేవారు లేరు, ప్రకటన తెలియపరిచేవారు లేరు, ఆలోచన తెలియపరిచేవారు లేరు, ఉన్నతమైన అనుభవాలు తెలియపరిచేవారు లేరు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు. ఆధారము లేనప్పుడు నమ్మాడంట. అది అబ్రహాముకు ఒక గొప్ప సాక్ష్యం ఉంది. ఆధారము లేనప్పుడు దేవుణ్ణి అతడు నమ్మాడు. నేను నీకు చూపించు దేశానికి, నేను నిన్ను తోడుకొని పోయే దేశానికి, నేను వెళ్ళమన్న దేశానికి, నేను ఉండమన్న దేశానికి, నీ బిడ్డలకు ఇచ్చే ఆ దేశమునకు నువ్వు వెళ్ళాలి. ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి. ఆధారం ఉందనుకోండి, ఇప్పుడు 10 లక్షలు పెట్టి ఇల్లు కొనాలి. వింటున్నారండి? మణిగారు వింటున్నారా? 10 లక్షలు పెట్టి ఇల్లు కొనాలి. మన పాకెట్లో 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అమ్మ సార్కి ఏం చేస్తావు? 10 లక్షలు పెట్టి ఇల్లు కొనాలి. నీ దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. ఇల్లు చూడడానికి వెళ్తావా? పలానా రోజు ఏం చేయాలి? 10 లక్షలు మీకు ఇచ్చేస్తాను, మీ ఇల్లు నాకు చెప్పాలి. చెప్పండి. జ్యోతి గారు 10 లక్షలు పెట్టి ఇల్లు కొనాలి, మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఏం చేస్తారు? 20 లక్షలు ఉన్నాయనుకోండి మన దగ్గర. రేపు కాదు
ఈరోజు సాయంత్రమే మనం మొత్తం అన్ని రాయించేసుకోవచ్చు కాగితాలు. ఈరోజే మొత్తం అంతా కూడా పని పూర్తి అయిపోవాలి. ఇప్పుడు 20 లక్షలు ఉండి 10 లక్షల రూపాయలు బిల్డింగ్ కొనడం అది గొప్పతనమా? రూపాయి లేకుండా చేతిలో 100 రూపాయలు పెట్టుకొని దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకొని, దేవుని యొక్క ఆలోచన తీసుకొని నిరీక్షణకు ఆధారము లేనప్పుడు 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు, 10 లక్షలు ఎలాగొస్తాయో తెలీదు, 10 లక్షలు ఎవరిస్తారో తెలీదు. ఆ సమయానికి ఖచ్చితంగా 10 లక్షలు వస్తాయని నిరీక్షణ పెట్టుకొని, విశ్వాసమును పెట్టుకొని, ఆధారమును పెట్టుకొని, దేవుని మీద ఆనుకొని విశ్వాసము ద్వారా దానిని కొనడం గొప్ప కాదా? చెప్పాలి, మీరు చెప్పాలి. ఇప్పుడు అబ్రహాం భక్తిని ఒక్కసారి గమనించండి. విశ్వాసమునకు ఆధారము లేనప్పుడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, భక్తికి ఆధారము లేనప్పుడు, ఆత్మీయ అనుభవాలు నేర్పించే ఆధారము లేనప్పుడు, ఆధారము లేనప్పుడు దేవుణ్ణి విశ్వసించి, దేవుని యందు నిరీక్షణ ఉంచి వాగ్దాన దేశమునకు, దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోతున్నాడు. అంతే. దేవుడే నన్ను తోడుకొని పోతాడు, దేవుడే నన్ను నడిపిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో దేవునికి తెలుసు, ఏ ప్రాంతానికి తీసుకెళ్లాలో దేవునికి తెలుసు, ఏ గ్రామానికి తీసుకెళ్లాలో దేవునికి తెలుసు, ఏ స్థలంలో నిలబెట్టాలో దేవునికి తెలుసు, ఏ ప్రాంతంలో నన్ను ఉంచాలో దేవునికి తెలుసని దేవుని మీద నిరీక్షణ ఉంచుతున్నాడు. అతనికంటే ఆధారము లేనప్పుడు నిరీక్షణ ఉంచాడు. మనకు మాత్రం అన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆధారాన్ని చూపిస్తాను. ఆ ఆధారం నువ్వు నమ్ముతావో లేదో, భక్తి జీవితంలో నిలబడతావో లేదో, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అతనికి ఏం లేదు, ఆధారము లేనప్పుడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, భక్తికి ఆధారము లేనప్పుడు, దేవుని దైవికమైన ఆత్మీయ అనుభవాల్లో నిలబడడానికి ఆధారము లేనప్పుడు కూడా అతడు నిలబడి చూపించాడు. ఆ సాక్ష్యం మనలోనికి కూడా రావాలి. అప్పుడు సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని జయించగలుగుతాం. రెండోదిగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడగలుగుతాం. మూడోదిగా మన ఎదుట పందెం ఉందని గ్రహించగలుగుతాం. నాలుగోదిగా ఆ పందెంలో ఓపికతో పరిగెడతాం. ఐదోదిగా ఏం తెలుసా, ముగింపేంటో తెలుసా, మహిమగలిగిన సింహాసనం మీద దేవుని కుడిపార్శ్వమున ఖచ్చితంగా మనము నిలబడతామన్న ఒక నిరీక్షణ మనకుంది. మనకు కొన్ని ఆధారాలు చూపించాడు దేవుడు. చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి చూడండి. 14 నుంచి చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంత మటుకు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. చాలండి. ఇప్పుడు తలలు పైకెత్తి వినండి. మీకు ఇందులో ఉన్న వ్యత్యాసం కూడా చూపిస్తాను చూడండి. అందరు ఇలా చూడండి. అబ్రహాము ఏ కాలం అంటే మనస్సాక్షి కాలంలో ఇక్కడ ఉన్నాడు అబ్రహాము. మనస్సాక్షి కాలం ఇక్కడ ఉన్నాడు అబ్రహాం. మనం ఎక్కడున్నామంటే కృపాకాలంలో ఉన్నాం, ఇక్కడ సంఘకాలంలో ఉన్నాం. మనం అందరం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. అబ్రహాం ఎక్కడున్నాడండి? మనస్సాక్షి కాలం. ఇప్పుడు ఈ కాలంలో యేసు ప్రభు వారు రాలేదు. అంటే అబ్రహాము ఉన్న దినాల్లో యేసు ప్రభు శరీరధారిగా, అంటే శరీరమును ధరించుకొని రాలేదు.
మనమున్న కాలానికి ముందు 5వ యుగంలో మార్చబడిన యుగంలో యేసు ప్రభు వచ్చి ఒక ఆధారాన్ని చూపిస్తున్నాడు. బాగా వినండి, ఒక ఆధారాన్ని. నేనే యేసు ప్రభుని అనుకోండి, మీకు అర్థం అవడం చెప్తున్నాను. శరీరాన్ని ధరించుకొని నేను వచ్చాను. రక్త మాంసంలో నేను పాలిభాగస్తులయ్యాను. ఎందుకో తెలుసా? భూమి మీద మానవులు మరణ భయమైన దాస్యమునకు లోబడి మరణ భయము చేత వారు బంధించబడి దాస్యంలో ఉన్నారు. ఇప్పుడు నేనేం చేశానో తెలుసా? శరీరమును ధరించుకుని మరణం దగ్గరికి వెళ్ళి, మరణ బలం దగ్గరికి వెళ్ళి, సాతాను దగ్గరికి వెళ్ళి, సాతానుతో పోరాటం చేసి, సాతానుతో యుద్ధం చేసి, మరణ బలాన్ని విరిచివేసి, మరణ భయము అన్న దాస్యములో ఎవరెవరైతే బంధించబడి ఉన్నారో అందరిని విడిపించి మీకు ముందు ఒక మాదిరి ఉంచి వెళ్ళాను. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది, ఒక మాదిరి చూపించాడు యేసు. మరణ భయమనే దాస్యములో బంధించబడిన ప్రజలను విడిపించడానికి మరణమను బలము కలిగిన వాని యొద్దకు, సాతాను యొద్దకు వెళ్ళి యుద్ధం చేసి వాడిని ఓడించి మరణ భయము నుండి మనల్ని విడిపించాడు. మరణ భయము నుండి విడిపించాడు. ఒకరోజు ఒక యవ్వనస్తుడు సుమారు 50 నుండి 60 సంవత్సరాలు ఉన్న ఒక తల్లి గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమన్నాడంటే, అమ్మా, రాత్రి నాకు ఒక కల వచ్చింది. నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నీవే కనబడుతున్నావు. ఆవిడ అంటుంది ఆసక్తితో, అరే చిన్న, నిజమా? ఏమొచ్చిందో చెప్పు, కల్లో ఏం కనబడ్డదో చెప్పు, కల్లో నన్ను గురించి దేవుడు నీకు ఏం బయలుపరిచాడో చెప్పు. ఇంక ఈవిడ చాలా ఉజ్జీవం వైరాగ్యంతో ఏమొచ్చింది అడగడం మొదలుపెట్టింది. వాడు అంటున్నాడు, వచ్చే నెలలో ఇదే రోజు ఇదే తారీఖుకి నువ్వేమవుతావంటే మరణం అయిపోతావు. నువ్వు చచ్చిపోయినట్టు నాకు కల వచ్చింది, నువ్వు మరణం అయిపోయినట్టు కల వచ్చింది, నిన్ను సమాధి పెట్టినట్లు నాకు కల వచ్చింది. ఆ మాట ఫోన్లో చెప్పాడండి. ఈ తల్లి గారికి ఆ రోజు నుండి కూడా హృదయం వణుకుతూ ఉంది, కాళ్ళు వణుకుతూ ఉన్నాయి, శరీరం కంగారు పడుతూ ఉంది, హృదయం వణుకుతూ ఉంది, గుండె అదురుతూ ఉంది. నీళ్లు తాగడం అనిపించడం లేదు, తాగాలనిపించడం లేదు, ఆహారం తీసుకోవాలనిపించడం లేదు. రోజు రోజుకి చిక్కుపోతుంది, రోజు రోజుకి బలహీనం అయిపోతుంది, రోజు రోజుకి వేదన చెందుతుంది, రోజు రోజుకి దుఃఖపడుతుంది, రోజు రోజుకి కంగారు పడుతుంది. ఇంకొక నెల రోజులే నేను బ్రతుకుతాను, నేను చచ్చిపోతాను. అప్పుడు వరకు ఉజ్జీవంగా ఉన్న వ్యక్తి, అప్పుడు వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, అప్పుడు వరకు బలంగా ఉన్న వ్యక్తి, అప్పుడు వరకు శక్తివంతురాలిగా బ్రతికిన వ్యక్తి, అప్పుడు వరకు ఎంతో వైరాగ్యంతో ఉన్న వ్యక్తి ఏం పట్టుకుందో తెలుసండి? మరణ భయం. మరణ భయం. చాలామందికి చిన్న జ్వరం వస్తే మరణ భయం వచ్చేస్తుంది, చిన్న తలపోటు వస్తేనే మరణ భయం వచ్చేస్తుంది. ఇదిగో పలానా వ్యాధులు ఈ ప్రపంచంలోనికి వస్తానంటే మరణ భయం పట్టుకుంటుంది. అబ్రహాముకి ఆధారము లేనప్పుడు దేవుని నమ్మాడు. నీ ఎదుట జీవము కలిగిన దేవుడు మరణము అన్న బలము కలిగిన వానితో యుద్ధము చేసి దాన్ని ఓడించి మరణపు బలాన్ని విరిచివేసి నీ ఎదుట నిన్ను ఎలాగ విడిపించాడో తెలుసా? మరణ భయము లేని వ్యక్తిగా, మరణ భయము లేని వ్యక్తిగా, మరణ భయము లేని వ్యక్తిగా, మరణ భయము లేని వ్యక్తిగా నిన్ను దేవుడు విడిపించాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు చాలా అతిశయించాలి. ఒకప్పుడు నా జీవితం ఏంటో తెలుసా? మరణ భయము చేత భయపడేవాణ్ణి, మరణ భయము చేత నేను భయపడే వ్యక్తిని.
నన్ను దేవుడు ఎలా మార్చాడంటే మరణ భయం నాలో లేదు. స్తోత్రం. మరణ భయం నాలో లేదు. ప్రపంచంలో వ్యాధులు వస్తున్నాయా? భయం లేదు. కరోనా వస్తుందా? భయం లేదు. రోగాలు ఈ ప్రపంచంలో వస్తున్నాయా? భయాలు లేవు. యుద్ధాలు జరుగుతున్నాయా? భయాలు లేవు. మరణానికి భయపడే వ్యక్తిని కాదు, యేసు రక్తము చేత విమోచించబడిన వ్యక్తిని, యేసు రక్తము చేత కొనబడిన వ్యక్తిని. యేసు రక్తంలో ఉన్న శక్తి ఏంటంటే మరణపు బలము నుండి నన్ను విడిపించి మరణ భయము లేని ఒక శక్తివంతమైన ఆత్మ సంబంధమైన జీవితంలో నన్ను స్థిరపరిచింది. స్తోత్రం. ఆధారం లేనప్పుడే ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్మితే, ఆధారం చూపించిన తర్వాత నమ్మకపోతే ఎంత భయంకరమైన శిక్షకు మనం పాత్రులమో తెలుసా? ఈరోజే స్తోత్రం. నీ ఆయుష్ సంపూర్తి. ప్రైజ్ లార్డ్. ఏం చేస్తావు? నీతోనే మాట్లాడుతున్నాడు. నిజమైన దేవుని బిడ్డవైతే, యేసు రక్తము చేత కడగబడిన బిడ్డవైతే, యేసు రక్తపు బలముతో నింపబడిన బిడ్డవైతే, యేసు మహిమగల నామంలో అభిషేకించబడిన బిడ్డవైతే, పౌలులో ఏ మనసు అవుతుందో, చావు అయితే నాకు లాభం. స్తోత్రం. చూసారా? చావు అయితే నాకు లాభం. ఎంత సంతోషమో! మరణం అయితే నాకు ఎంత సంతోషమో! చావు అయితేనే లాభం, మరణం అయితేనే లాభం, ఈ భూమిని విడిచిపెడితేనే లాభం, పరదేశకు వెళ్తేనే లాభం, ఒక దినము దేవుని ఇంటికి వెళ్తేనే లాభం. నా కొరకు పరమందు ఒక గృహం ఉంది. ఆ లాభాన్ని ఎంచుకునే మనసు ఒక ఆధారాన్ని మనకు ఉంచాడు. మరణపు బలముతో యుద్ధం చేసి ఆ మరణమును ఓడించి ఆ మరణాన్ని సిగ్గుపరిచి మనకన్నా ముందు ఒక మహిమ కలిగిన గృహానికి యేసయ్య వెళ్ళాడు. ఆ ఆధారము చేసుకొని నువ్వు భక్తి చేసినప్పుడు మాత్రమే